హాయ్ హలో అందరూ మంచిగా ఉన్నారులే. మేమైతే మంచిగా ఉన్నాం. అందరు బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. అయితే ఈరోజు ఏంటంటే నా కొడుకు అయితే మంచిగా స్కూల్కి పోతున్నాడు. మంచిగా అనుకుంటాను మంచిగా అవుతాడు మంచిగా అని. అయితే ఏంటంటే వాడు వాళ్ళ స్కూల్లోనంట వాళ్ళ ఫ్రెండ్స్ అంట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చకినాపాలు తెచ్చారు. ఆయనంట మా బాబుకంటే ఇవ్వలేదంట. అయితే ఇంకా మమ్మీ నాకు చకినాలు కావాలి అంటే చకినాలు ఇంకా ఏం చేస్తాం, పిల్లలు ఏదైనా కావాలంటే ఫటాఫట్ ఇంకా వాడు ఒకటే రోజు అడిగిండు. అదే రోజు నైట్ ఇంకా బియ్యం అయితే నానేసిన. ఏంటంటే ఫస్ట్ సకినాలు చేయడానికి అయితే నైట్ అయితే మంచిగా నేనైతే 2 కిలోల బియ్యం నానబోసిన. నానబోసి తెల్లారి నీరు ఏం లేకుండా మంచిగా గంప ఉంటుంది కదా, చిన్న బేషన్ చల్లి బుట్ట, అందులో అయితే వాటర్ మొత్తం పోయేటట్టు అయితే చూసుకొని తెల్లారి ఆ పిండిని అయితే పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఆ పిండి గిర్నికి వెళ్ళి వచ్చేసింది. వచ్చిన తర్వాత నేనైతే మంచి ఒక బేషన్లో అయితే పోసేసుకున్న. మొత్తం పోయలేదు నేను, ఒక కేజీన్నర అయితే పోసిన. అదంతా నాతో అవుద్దో కాదో అనేసి. నెక్స్ట్ ఏంటంటే అది ఓమ పట్టించిన పిండిలో ఓమ వేయాలి. మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే కొంచెం 20 రూపీస్ ప్యాకెట్లో సగం అయితే వేసేసాను, సగంకు కొంచెం తక్కువ వేసాను. నెక్స్ట్ నువ్వులు మంచిగా గాలిచ్చి పెట్టుకోవాలి, లేకపోతే తీసుకుంటుంది అందులో. నేనైతే అవి మంచిగా బజార్లో తెచ్చినవి బాగుండే, అందుకనేసి ఇంకా అలాగే వేసేసాను. నేను కొంచెం నువ్వులు అయితే ఎక్కువ వేసుకున్నాను. నువ్వులు ఎక్కువ వేయడం వల్ల సకినాలు అనేది మంచి టేస్ట్ ఉంటాయి అనేసి నేనైతే నువ్వులు అయితే ఎక్కువ వేసుకొని తగినంత సాల్ట్, మీరు ఎంత తింటారో అంత ఉప్పు అయితే వేసుకోర్రి. ఉప్పు వేసుకున్నాక మంచిగా ఇక అదంతా పిండి అంతా ఇప్పటిదాకా మనం వేసినవన్నీ కలగలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోర్రి. మంచిగా కలుపుర్రి, ఎంత మంచిగా కలిపితే అంత ఉప్పు అనేది ఎక్కడెక్కడ ఆగకుండా పిండి మొత్తం కలగలుపుతుంది అన్నట్టు. మంచిగా కలుపుకోర్రి రౌండ్గా. నెక్స్ట్ ఏంటంటే ఇక నీళ్ళు అక్కడ ఉన్నాయి కదా గిన్నెలో, ఆ గిన్నెల నీళ్ళతోటి పిండి అంతా మంచిగా కలుపుతాయి. ఇక నేను బాగా చిక్కగా కలుపుకోవద్దు, బాగా లూజ్ కలుపుకోవద్దు. సకినాల పిండి కొంచెం లూజ్ అయినా ఏం కాదు, కానీ టైట్ ఉంటే మాత్రం సకినాలు సరిగ్గా రావు. లూజ్ ఉంటే ఏంటంటే మనం వేసే చెద్దరి పైన ఒక 5 నిమిషాలు అటు ఇటు వేసామంటే అందులో నీరు అనేది ఇగ్గుకొని మంచిగా ఉంటుంది అన్నట్టు. గట్లా మంచిగా కలగలిపిన నేనైతే. మీరు కూడా ఎప్పుడైనా సకినాలు చేస్తే గట్టినే కలుపుకోరు, సరేనా? ఓకేనండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకైతే రన్ అవుతుంది, కొంచెం రన్ చేయండి ప్లీజ్ అండి. పిండిలో ఉప్పు సరిపోయిందా లేదా అని అయితే కొంచెం నోట్లో వేసుకున్నాను. ఉప్పు అయితే కొద్దిగా తక్కువ పడ్డది అన్నట్టు. మళ్ళీ కొద్దిగా వేసుకొని మంచి కలుపుతాను. మీరు కూడా కొద్దిగా కలిపినాక పిండి నీళ్ళు కలప ముందుకే కొంచెం నోట్లో వేసుకొని చూడుర్రి. నీళ్ళు కలిపితే పిండి రుచి అనేది తెలియదు అన్నట్టు మనకి. అట్లా కలగలపాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి నోట్లో వేసుకొని చూడుర్రి. మీకు ఉప్పు సరిపోయిందంటేనేమో ఇక వేసుకోకూర్రి, ఉప్పు చాలపోతేనేమో ఇంకింత వేసుకోర్రి. నెక్స్ట్ నీళ్ళు అయితే తీసుకొని మంచిగా బాగా ఒకటేసారి నీళ్ళు పోయొద్దు, కొన్ని నీళ్ళు పోసుకోవాలి. వామ్మో, వాడు అడిగిండు నాతో చకినాలు అవుతాయా కావా అనేసి అనుకున్నా. కానీ మొదలు పెట్టినామంటే దాన్ని ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తాం కదా. చూడరు మంచిగా కలగలుపుతాను. ఆ పిండి అయితే గట్టిగా కలుపుకోర్రి జర. కొద్దిగా నీళ్ళు తక్కువైనాయి, మళ్ళీ కొన్ని నీళ్ళు పోస్తాను నేను. నీళ్ళు అయితే పోసేసిన, ఇక అయిపోతుంది కలుపుడు కూడా. అయిపోయిందండి పిండి. ఇక మంచిగా కలుపుకున్నాను నేనైతే. ఇంకొన్ని నీళ్ళు పట్టేటట్టు ఉన్నాయి అనేసి కొద్దిగా నీళ్ళు అట్లా మీద పోసి అయితే కలిపిన. ఇక కలుపుకొని ఇక మంచిగా ఒక చూడుర్రి ఎంత గట్టిగా మంచిగా అయిందో పిండి. గట్టిగా కాదు, మంచిగా లూజ్ ఉండాలి, మంచి టైట్ ఉండద్దు, లూజ్ ఉండద్దు, మంచిగా అయింది పిండి. ఇక మరి సకినాలు ఎట్లా వస్తాయో మరి చూద్దాం రారు. ఇక చూడుర్రి రెడీ అయిపోయింది.
ఇక దాన్ని అయితే ఇట్లా ఒకసేపు పక్కగా అయితే పెట్టిన, పక్కకు పెట్టి ఇక ఏడి ఆడ సర్దుకొని ఇక నేనైతే సెటప్ అయితే రెడీ చేసిన చూడుర్రి. ఇక మా కిచెన్ రూమ్లో అటు ఇటు తిరుగు నాకు లేట్ అవుతుంది అనేసి చెత్తర అయితే అక్కడనే వేసిన, అక్కడనే వేసి ఇక సకినాలు పోసుడు స్టార్ట్ చేసిన. నాకు సకినాలు పోసుడు చక్కగా రాదు, కానీ ఇక నా కొడుకు కోసం ట్రై చేసిన మెల్లగా. మంచిగానే వచ్చినాయి, బాగున్నాయి అన్నాడు నా కొడుకు కూడా. గిట్లా పోసుకున్నానండి నేను సకినాలు అయితే, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా. కానీ మీరు అట్లా పోసుకోకుర్రి, మంచిగా పోసుకోర్రి. అయినా బెటర్గా పోసినలే సకినాలు. మొన్న వాడు అడిగిండని బయట నుండి తెప్పిస్తే అసలు అవి ఏ పట్టు రాలేదు, అందుకనేసి ఇక నేనే ట్రై చేస్తానైతే చేసిన. ఇక అయినాయి, అవి ఆరినాయి కూడా. ఆరినాక నేను ఏం చేసిన, గ్యాస్ వెలిగించి అందులో అయితే ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో అయితే నూనె పోసుకొని ఇక మంచిగా వేడయ్యేదాకా చూసుకుంటున్నా. మీరు కూడా మీ పిల్లల కోసం గిట్నే చేస్తారు కదా. మీ పిల్ల ఏందో మా అమ్మ అయితే అప్పట్లో ఏమన్నా ఏమో ఆ మమ్మీ అంటే ఉన్నాయి తిను అనేసి అనేది. కానీ ఇప్పుడు మన పిల్లలు అడిగిరు, మా పిల్లలు అడిగిరంటే ఏదేందో ఇక చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేయకపోతే ఇంకా బయట నుండి తెప్పి ఆర్డర్ పెట్టు అంటాడు, అదేంది కథ అనేసి ఇక నేనైతే ఒకటి మొదలైతే మొదలుపెట్టినందుకైతే సక్సెస్ అయితే అయింది. ఇక ఫస్ట్ వాయి కదా మనకు అంత తెలియలే. ఫస్ట్ అయితే కొన్ని ఎక్కువనే వేసుకున్నా, కానీ ఎక్కువ వేసుకోకుర్రి. మీ ముగ్గురులో మీరు అంతా ఆయిల్ పోసుకుంటారు గంతే వేసుకోర్రి, లేకపోతే కాలయి. నాదైతే కొంచెం చిన్న ముగ్గుడు కాబట్టి కొంచెమే నూనె కొంచెమే మంచి ప్యాకెట్ నూనె పోసినా, కానీ ఇక మనకు అందాజ తెలియదు కదా, ఇప్పుడే కదా ఫస్ట్ టైం చేసుడు. ఎప్పుడైనా అమ్మ పంపించేది, ఈసారి ఏదన్నా అడగలే నేనే ట్రై చేస్తానైతే చేసిన. ముందైతే నేను ఒక చెకోడి అయితే వేసి చూసిన కాలుతుందా లేదా అని, ఒకటే రౌండ్ చుట్టిన, దాన్ని చెకోడి మళ్ళీ చెకోడి ఎక్కడిది అనుకునేరు. అట్లా బాండీలు వేసుకొని అది కాలిందా లేదా అని అయితే టెస్ట్ చేసుకున్నాను నేను. అట్లా టెస్ట్ చేసుకొని అది కాలినాకనే ఇప్పుడు నేను చేసిన సకినాలు అయితే అందులో వేసిన. గంతే ఈ ప్లేట్లకి వెళ్ళి మెల్లగా ఆ కడాయిలకైతే వేసుకోవాలి. చూడురి మంచిగా సప్ప కాలుతున్నాయి, నూనె అయితే మంచిగా వేడెక్కింది. మీరు కూడా నూనె వేడెక్కినాకనే వేసుకోర్రి. నూనె వేడెక్క ముందు వేస్తేనైతే అవి కాలాయి. నూనెలు వేసినాక ఏడెక్కినాయి. అవి ఏడెక్కినాక మంచిగా ఒక్కొక్కటి తీసి తిప్పుకుంటాను అన్నట్టు నేను. ఏందో నా కొడుక్కి అందరికీ సంక్రాంతి పండగ అతనే సకినాలు గుర్తుకొస్తాయి, కానీ నా కొడుకు అయితే ఆయనకి ఏ సరిగ్గా తినడు. ఆ సకినాలు మాత్రం పిచ్చి ఇష్టం ఆయనకి చిన్నప్పటి నుండి. మీకు జోక్ చెప్పాలా, చిన్నప్పుడైతే వాడు సకినా పిరగొట్టి నాకు అతక పెట్టి అని లొల్లి పెట్టేటోడు. అది గట్లుంటుంది నా కొడుకు కథ. చూడుర్రి ఇక సకినాలు అన్నాడు. ఒక కేజీ అయితే వేసాం. వారం వరకు అయితే నాకు ఏమి ఇక మంచిగా కొద్దిగా తిండి గురించి అయితే లొల్లి లేదు, సపరేట్గా తింటాడు. మళ్ళీ వారం అయినాక మమ్మీ నాకు అవద్దు ఇంకా నాకు వెరైటీ చేసి పెట్టు అనేసి అయితే అంటాడు నా కొడుకు. మంచిగా ఆర్డర్ ఎత్తాడు, ఏవి కావాలంటే అవి. నా బిడ్డ కూడా అంతే. ఇక బయట కొనుక్కొస్తే అవి ఏ పట్టరావని ఇక నేనే ఇంట్లో చేసుడు అంతే. బయట కొనుక్కొచ్చుకుంటే ఏంది అనుకుంటారేమో మీరు. బయట కొనుక్కొచ్చుకుంటే మనం 500 పెడితే కనీసం ఒక 2-3 రోజులు కూడా తినలేకపోతున్నాం. అదే మనం ఇంట్లో వేసుకుంటే మంచిగా ఒక పిల్లలకి ఒక వారం రోజుల దాకా స్నాక్స్ అవుతాయి అని ఇంట్లో కష్టపడ్డాం అంతే. అంతేనండి. మంచిగా ఎర్రగా కాల్చుకొని మంచిగా ఇక చిన్న డబ్బా పెట్టుకొని, ఆ డబ్బాలో అయితే పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద అయితే సకినాలు వేసుకోర్రి. చూడుర్రి మంచిగా ఎర్రగా అయినాయి సకినాలు. మంచిగా వచ్చినాయండి సకినాలు అయితే. ఇక అట్లా వచ్చినాయి. మరి నేను చేసిన వంకర టింకర సకినాలు కొన్ని రౌండ్గా మంచిగా వచ్చినాయి. ఇక కొన్ని ముక్కలు అయితే అయినాయి. ఆ ముక్కలు వేసేసినాయి. ఇట్లా మా ఊళ్ళో అయితే అట్నే పెట్టుకొని తినరు కదా, మళ్ళీ పోసే ఓపిక లేక నేనైతే మంచిగా ఇక ముక్కలు కూడా కాల్చేసిన. ఇక నెక్స్ట్ రౌండ్ ఇది.
మళ్ళీ ఇక నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఇక 4 వేసుకున్నాను. ఇక ఎక్కువ వేసుకోలేదు. ఇక ఇట్లా షార్ప్ ప్లేట్ అయితే ఉంచుకోవాలి మీరు దగ్గర, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అవి సరిగ్గా రావన్నట్టు. మంచి షార్ప్ ప్లేట్ ఉంచుకొని ఇంకో ప్లేట్ మామూలుది పెట్టుకొని అది తీసుకుంటే అందులో అయితే వేయాలి. గ్యాస్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెడితే అయితే అవి కాలేవి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. మరీ ఎక్కువ పెట్టినా కూడా అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక చూడరు మంచిగా ఇట్లా పటుకు అని జునుగుతున్నాయో, ఎట్లా వస్తాయో ఏందో అనుకున్నా నేనైతే. ఓకే, మంచిగా వచ్చినాయి. నా కష్టానికి తగ్గట్టు ఫలితం అయితే వచ్చింది నాకు. ఓకేనండి, మొత్తానికైతే సకినాలు అయితే మంచిగా చేసి కథం చేసిన. ఒక కేజీన్నరకైతే ఒక మధ్య సైజు గమాలు అయితే అయినాయి. చూడండి ఎంత చక్కగా జునుగుతున్నాయో మంచిగా. మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లలకు కావాల్సిన గిట్లనే చేసి పెడతారా? అయితే నాకు కామెంట్ చేయర్రి. ఓకేనండి, మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుతో వస్తాను. ఓకే, బాయ్.